అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనేక సవాళ్లు వివాదాల మధ్య కొనసాగుతున్న డీసీసీబీ ఖమ్మం జిల్లా బ్యాంక్ సీఈఓగా ప్రస్తుతం వెంకటాదిత్య బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వెంకటాదిత్య మనతో ఉన్నారు. సార్ అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అనేక వివాదాలు, ఒత్తిడులు, సమస్యలు డీసీసీబీ చుట్టూనే పూర్తిగా రాజకీయాలన్నీ కూడా నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక బాధ్యతమైనటువంటి అధికారిగా మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఆఫీస్ స్టాఫ్తో కూడా నిరంతరం సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు కదా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఏ ఆర్గనైజేషన్ అయినా ఆ ఆర్గనైజేషన్ ఓనర్స్ చెప్పినట్లుగా నడుస్తాయి. సో మా ఆర్గనైజేషన్కి ఓనర్స్ వచ్చేసి రైతులు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ జనరల్ బాడీ బోర్డ్ మెంబర్స్. సో వాళ్ళు పాలసీ ఫ్రేమ్ చేస్తారో ఆ పాలసీ ఏదైతే చేస్తారో అది మేము ఇంప్లిమెంట్ చేస్తాం. యాజ్ అన్ ఎంప్లాయీ అండ్ హెడ్ ఆఫ్ ది ఎంప్లాయీ ఐ నీడ్ టు కోఆర్డినేట్ ఆల్ ది యాక్టివిటీస్ దట్ బోర్డ్ హ్యాస్ ఇన్ఫార్మ్ టు అస్ టు. సో మేము పాలసీస్ అన్నీ బోర్డ్ ఏదైతే చెప్తుందో అది ఇంప్లిమెంట్ చేస్తూ ఏదైనా ఇంకా బెటర్ వేలో చేయాలంటే మేము బోర్డు సజెస్ట్ చేస్తాం. ఆ విధంగా పాలసీని అమెండ్ చేస్తూ లేదా కొత్త పాలసీస్ని ఫ్రేమ్ చేస్తూ మేము బ్యాంక్ని డెవలప్మెంట్ వైపు తీసుకొని వెళ్ళే ప్రయత్నాలు చేస్తాం. నేను నా టీం. గతంలో డీసీసీబీ బ్యాంకుల పరిధిలో ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు అనేక వివాదాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత మార్టిగేజ్ లోన్లని, ఆ తర్వాత ఫేక్ రుణాలని, చాలా పెద్ద ఎత్తున వివాదాలు కూడా పూర్తిగా డీసీసీబీ చుట్టే తిరిగాయి. సో ఇలాంటి అంశాలపై యాజ్ ఎ సీఈఓగా ఎలా ఫోకస్ చేస్తున్నారు? క్షేత్రస్థాయి సిబ్బందికి మీరు ఎటువంటి ఆదేశాలు, సూచనలు ఇస్తున్నారు? ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రతి బ్యాంక్లో రకరకాల ఇష్యూస్ ఎన్కౌంటర్ అవుతూ ఉంటారు. మా బ్యాంక్లో కూడా అన్ని బ్యాంక్స్ లాగా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు. బట్ మేము మా సూపర్విజన్ మెకానిజంని ఇంకొంచెం రోబస్ట్గా చేసి డైనమిక్ సూపర్విజన్ అనేది ఒకటి తీసుకొని వచ్చి సూపర్విజన్ ఏదైతే పీరియాడిక్గా చేస్తామో దాన్ని మోర్ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఆ డెవలప్మెంట్తో పాటు సూపర్విజన్ చేసుకుంటూ మా డీసీసీబీ ఖమ్మం డీసీసీబీ ఎంప్లాయీస్ టీంతో మేము ఫార్మర్స్కి ఇంకా బెటర్ క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలని అనుకుంటాం. ఏదైతే మా బ్యాంక్ ఉందో ఇది మోర్ దెన్ 100 years ఓల్డ్ బ్యాంక్. ఈ బ్యాంక్ నాకు తెలిసి ఫస్ట్ ఫార్మర్స్కి ఎప్పటి నుంచో క్రెడిట్ సర్వీస్ ఇవ్వడంలో ముందు నుంచి ఈ బ్యాంక్ ఉంది. ఇంకా ఎక్కువ సిగ్నిఫికెంట్ మార్కెట్ ఇంకా మాదే ఉంది ఈ ఏరియాలో. దీన్ని ఇప్పుడు ఎస్టీ లోన్స్, క్రాప్ లోన్సే కాకుండా ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్స్ ద్వారా రైతులకి ఎన్హాన్స్డ్ ఇన్కమ్ని మనము ఇవ్వగలం. సో ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్స్ అయితే ఎల్టీ లెండింగ్ ద్వారా చేస్తామో దాన్ని కూడా ఇంకా మేము పెంచుకొని ఇంకా బెటర్ సర్వీస్ ఇస్తూ సూపర్విజన్ ఏదైతే ఖచ్చితంగా మేము ఎప్పుడైతే గ్రోత్కి మేము ఏం చేస్తామో ఆ బిజినెస్ గ్రో అయ్యే ప్రాసెస్లో వేరియస్ హర్డిల్స్ వస్తూ ఉంటాయి. చెక్స్ అండ్ కంట్రోల్స్ పెట్టుకోవాలి. అవన్నీ కూడా మేము సూపర్విజన్ని కూడా రోబస్ట్గా చేసి ఇయర్ ఆఫ్టర్ ఇలాంటివి ఏవి కూడా ఏవైతే అక్కడ ఇక్కడ ముందు జరిగాయి అని అంటున్నారో మీరు, అలాంటివి ఇంకా ముందు అసలు దాన్ని జరగనీయకుండా మేము ప్రయత్నాలు చేస్తాము. ద బ్యాంక్ ఆల్రెడీ చాలా బాగుందండి. ఇక్కడ టీమ్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరు కూడా, సీనియర్ ఆఫీసర్స్, మా చైర్మన్ గారు, బోర్డు కూడా ఇప్పుడు మాకు సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళు ఇప్పుడు మా జిల్లా మెయిన్ మినిస్టర్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్తో మేము ఖచ్చితంగా ఈ బ్యాంక్ యునిక్ ఒక స్ట్రెంగ్త్ ఉంది ఏంటంటే బ్యాంక్ విత్ కాంబినేషన్ ఆఫ్ ప్యాక్స్. సో ఈ రెండు కాంబినేషన్స్తో మేము రైతులకి బెటర్ క్వాలిటీ క్రెడిట్ సర్వీస్ ఇచ్చి ఆ ద్వారా వాళ్ళ ఇన్కమ్ని పెంచుకునేలాగా మేము ఖచ్చితంగా ప్రయత్నాలు ఉంటే ఖచ్చితంగా సఫలీకృతమవుతాం ఈ ప్రాసెస్లో. ఒకవైపు ఖరీఫ్ పంట కొనుగోలు వేగంగా నడుస్తున్నాయి. మళ్ళీ యాసంగి పంటకు రైతులంతా కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో డీసీసీబీ బ్యాంకుల ద్వారా రైతులకు పెట్టుబడి రుణాలు కానీ ఇతరత్ర పిఎస్సిఎస్ల బలోపేతం కోసం యాజ్ ఎ సీఈఓ ఏం చేయబోతున్నారు? మేము ఈసారి వాళ్ళకి ఆల్రెడీ మన గవర్నమెంట్ వాళ్ళు డెప్ట్ వేవర్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా మేము ఆల్రెడీ లోన్స్ అన్ని రెన్యూ చేశాము. ఇంకా ఏదైనా అదనపు రుణం కోసము మేము దరఖాస్తు చేసుకోమని చెప్తున్నాం రైతులకి. అదనపు రుణాలు కూడా మేము వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా ఎల్టీ లోన్స్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఎల్టీ లోన్స్ కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఈసారి గవర్నమెంట్ కూడా ఆల్రెడీ మనకు సన్నబియ్యం మీద బోనస్ అమౌంట్ కూడా ఇస్తుంది. సో ఇవన్నీ కూడా మేము బాగా ప్రాసెస్ చేస్తున్నాం. ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అన్నీ కూడా మా ప్యాక్స్ నుంచే జరుగుతున్నాయి. సో ఇది ఒక ఎక్సలెంట్ సర్వీస్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ద్వారా మనము ప్యాక్స్ని బలోపేతం చేసుకుంటూ రైతులకి బెటర్ సర్వీస్ ఇస్తున్నాం.
ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే ఒకప్పుడు రైతు చాలా ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు ప్యాక్స్ వచ్చిన తర్వాత దీంట్లో ప్యాక్స్ కూడా ఇన్వాల్వ్ చేసిన తర్వాత రైతులకు చాలా బెనిఫిట్ అవుతుంది. చాలా ఈజీగా వాళ్ళు వాళ్ళ ధాన్యాన్ని అమ్మగలుగుతున్నారు. సో ఇవన్నీ ఈ సిస్టమ్స్ చాలా బాగున్నాయి. ఇంకొంచెం మేము దీని నెట్వర్క్ ఇంకొంచెం పెంచుకొని ఇంకొంచెం బలోపేతం చేసుకొని we'll do things in a way that farmers are benefited. డీసీసీబీ బ్యాంక్ పరిధిలోని పలు బ్రాంచుల్లో నకిలీ ఆభరణాలతో పెద్ద మొత్తంలో గోల్డ్ రుణాలు తీసుకున్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ అంశాలపై ఏ విధంగా ఫోకస్ చేయబోతుంది? డీసీసీబీ బ్యాంక్లో మేము గోల్డ్ లోన్స్ మా దగ్గర బాగానే సిగ్నిఫికెంట్గా ఇచ్చాము. ఎందుకంటే మా దగ్గర సర్వీస్ చాలా బాగుంటుంది, క్విక్ సర్వీస్ ఉంది, మంచి పర్ గ్రామ్ రేట్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మంచి కాంపిటేటివ్గా ఉన్నాయి. సో కస్టమర్స్ అందరూ కూడా మా దగ్గర చాలామంది పెద్ద ఎత్తున వచ్చి గోల్డ్ లోన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈసారి ఇదే అదనముగా తీసుకొని మనకు కొంతమంది ఒక చిన్న ర్యాకెట్ ఏదో ఉందంట, మేజర్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా వాళ్ళు సిగ్నిఫికెంట్గా లోన్స్ తీసుకున్నారు గోల్డ్, ఫేక్ గోల్డ్స్ పెట్టి. సో జనరల్గా మా దగ్గర అప్రైజింగ్ మెకానిజమ్స్ ఉంటుంది గోల్డ్ లోన్కి. సో దాని ఒక అప్రైజర్ స్పెసిఫిక్గా ప్రతి బ్రాంచ్లో ఒక అప్రైజర్ ఉంటారు. వాళ్ళు గోల్డ్ని చూసి దాని వాల్యూ అసెస్ చేస్తే దాని ప్రకారమే మేము లోన్ ఇస్తాం. సో అప్రైజర్స్ అందరు కూడా చాలా చక్కగా వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేశారు. కానీ అన్ఫార్చునేట్గా ఈ ఇన్సిడెంట్లో ఏదైతే పెద్ద ఎత్తున వేరే బ్యాంక్స్ అన్ని బ్యాంక్స్లో ఇలా ఫ్రాడ్ ఫేక్ గోల్డ్ పెట్టారో వాళ్ళు మా దగ్గర కూడా కొన్ని పెట్టారు. అది జనరల్గా మనకు పర్ గ్రామ్ గోల్డ్ అని ఉంటుంది, 1 గ్రామ్ గోల్డ్ అని. ఆ 1 గ్రామ్ గోల్డ్లో జస్ట్ 1 లేయర్ గోల్డ్ వేస్తారంట. దీంట్లో చాలా లేయర్స్ వేసి అది ఎంత ప్రొఫెషనల్స్ అయినా సరే దాన్ని కనిపెట్టకున్న విధంగా వాళ్ళు తయారు చేశారు. ఏదైతే గోల్డ్ వాళ్ళు మా దగ్గర పెట్టి కొంచెం తీసుకున్నారు అమౌంట్, అది ఇన్ఫ్యాక్ట్ మనము కొన్ని షాప్స్కి వెళ్ళి చూస్తే అది అక్కడ కూడా అది గోల్డే అని వాళ్ళు చెప్తున్నారు. అది మిషన్స్లో పెడితే గోల్డ్ క్యారెట్ మిషన్లో పెడితే కూడా అది ప్యూర్ గోల్డ్ అని చూపిస్తుంది. సో ఇది మాకు మా అప్రైజర్స్ దాని కొంచెము ఓకే అక్కడ కొంచెం లోపం. కానీ ఎనీవే మా లక్కీగా మా బ్యాంక్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా తక్కువ జరిగాయి. సో ఫైనాన్షియల్ లాస్ అయితే దీంట్లో చాలా మార్జినల్, చాలా తక్కువ ఉంది. ఎనీవే మాకు ఇది ఒక వేకప్ కాల్. మేము హియర్ ఆఫ్టర్ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఏదైతే కంకణాలు కానీ ఇవన్నీ ఎక్కడైతే ఇలా వస్తున్నాయో దాని అప్రైజింగ్ మెకానిజమ్స్ని ఇంకొంచెం ప్రొఫెషనల్గా వేరే విధంగా మేము చెక్ చేయమని చెప్పేసి ఈ విషయంలో మేము ఎక్కువ ఫోకస్డ్గా ఉంటాము. అండ్ ఎనీవే ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున జరిగినా కానీ మా టీం దీన్ని చాలా బాగా అంటే లైక్ ఇంత తక్కువనే మన దగ్గర వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయగలిగారు. అంటే ఇంత తక్కువ మా దగ్గర అయిందంటే మా టీం చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. మా బ్యాంక్ బ్రాంచ్ టీమ్, అప్రైజర్స్, హెడ్ ఆఫీస్లో అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. సో కస్టమర్స్ అందరూ కూడా దీని గురించి పెద్దగా ఏమి, రైతులు కానీ కస్టమర్స్ కానీ ఇతర కస్టమర్లు కానీ దీని గురించి ఏమి భయాలు పెట్టుకోవద్దు. మా దగ్గర మీరు ఎవరు ఎలాగే సర్వీస్ తీసుకుంటారో అలాగే సర్వీస్ తీసుకోండి, అంతే. మొత్తంగా సవాళ్ళను, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు తాను తన సిబ్బంది సిద్ధంగా ఉన్నామని, రైతులకు, ఖాతాదారులకు సంక్షేమం విషయంలో, సర్వీస్ విషయంలో ఎటువంటి లోటుపాటు తలెత్తకుండా ముందుకు వెళ్తామని చెప్తున్నారు సీఈఓ వెంకటాదిత్య. ఇది న్యూస్ రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.